సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు సినీ హీరో నందమూరి బాలకృష్ణ. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో అతిపెద్ద అవుట్లెట్ మాల్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ని సినీ హీరో బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రిటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకోబోతుందన్నారు. వర్తక వాణిజ్యాల్లో సుదూర దృష్టి కలిగిన పి వెంకటేశ్వర్లు, ఎస్ రాజమౌళి, టి ప్రసాదరావు, దివంగత పి సత్యనారాయణ క్రియాశీలక సారథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ అంటే ఈ టైం మనం జనరల్గా నేను విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో అక్కడ అంటే ఊరి బయట అక్కడ పరిసరాల్లో మనం అటువంటి అవుట్లెట్ మాల్స్ మార్కెట్ మనం చూడటం తటస్థించింది. అటువంటిది వాళ్ళ ఇక్కడ హైదరాబాద్ ఎంతో ఫాస్ట్ గ్రోయింగ్. ఏదైనా ఈ దేశంలో ఎనీథింగ్ హ్యాపెనింగ్ సిటీ అంటే ఇట్ ఈస్ హైదరాబాద్. సో హైదరాబాద్ మొత్తం అంతా విస్తరిస్తుంది, పట్టణం అంతా కూడా. ఆనాడు మరి ఎంతో దూరదృష్టితో ఆనాడు అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలన్న ఆశతో ఆనాడు సైబరాబాద్ సిటీ అయితేనేమి, లేకపోతే మిగతా హైటెక్ అయితేనేమి, కన్వెన్షన్ సెంటర్స్ అయితేనేమి, ఇలా అన్ని రకాలుగా ప్రపంచపు పారిశ్రామికవేత్తలను అయితేనేమి, లేకపోతే టూరిస్టుల్ని అందరిని కూడా ఆకట్టుకునే విధంగా ఇవాళ మనం ఇండియాలోనే ఉన్నామా అన్నంత ఒక భ్రాంతి కలిగించే ఒక పట్టణంలో తయారు చేయాలి, ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీజం వేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా అలాగే ఈ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. అభివృద్ధి అనేది ఒకసారి పడ్డాక బీజం అది ఆగేది కాదు, ప్రాసెస్ ఇట్స్ అన్స్టాపబుల్ ఈ అభివృద్ధి అనేది. కానీ అటువంటిది వాళ్ళ మనం చూస్తున్నాం దైనందిన కార్యకలాపాల్లో ఇప్పుడు సతమతం అవుతూ ఈ సినిమా అనే ఒక దీన్ని కూడా ఒక వినోదంగా ఎంచుకున్నారు జనం. సినిమా అన్న దాన్ని కూడా ఎంచుకున్నప్పుడు మన సినిమా ఎలా ఉండాలని మేము ఆలోచించాలి. అంటే సినిమా దానివల్ల జనానికి ఎలా ప్రేరేపితం చేయాలి, ఎలా ప్రభావితం చేయాలి వాళ్ళని అన్నది రకరకాల సినిమాలు తీయడం, అలాగే వాటిని ప్రజలు ఆదరించడం. ఇప్పుడు అఖండ కానివ్వండి, లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే ఒక భగవంత్ కేసరి కానివ్వండి, ఇలాంటి మంచి అలాగే సినిమా లాంటిదే వాళ్ళ షాపింగ్ మాల్ కూడా వాళ్ళు చూస్తున్నాం దైనందిన రకరకాల నుంచి అంటే రకరకాల పొల్యూషన్లు, అది ట్రాఫిక్ కావచ్చు, ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు. సో అలా దానివల్ల మరి దానికి దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో సకుటుంబ సపరివార సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా అలా వచ్చి ఇక్కడే ఒక రోజు గడిచిపోతుంది ఈ మాల్లో ఒక రోజు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ, కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి, ఇక్కడ లభ్యమవుతాయి. అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కుజిన్స్తో. సో ఇలా చాలా బాగుంది. ఇవాళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగానికి ప్రయోగం అలా ఇందాకన్నా ప్రయోగం కాదు, ఇటువంటి ఒక కొత్త ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి, అలాగే రాజమౌళి గారికి, రాజమౌళి గారికి, ప్రసాద్ గారికి అందరికి కూడా నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని, ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరూ. మంచి ఇక వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది, మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం. సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మీదుగా నేను చేయడం అనేది, నా చేతుల మీదుగా జరగడం అన్నది నాకెంతో ఆనందంగా ఉంది, నాకెంతో గర్వకారణంగా ఉంది. మధ్యలో ఒక మినీ ఒకటి చేసాం మొన్న. అంటే ఇప్పుడు చేసిన 2 ఎపిసోడ్స్లో బెస్ట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడలాగే అన్ని రకరకాల అన్నీ కలిపి ఆటలని, అలాగే వినోదం, అలాగే మన రణబీర్ కపూర్ వాళ్ళు వచ్చారు కదా, మన యానిమల్ సినిమా ఆయన వచ్చాడు. అదే
రకరకాలు ఇస్తున్నాం కాబట్టి అలాగే దాని మీద పోటీ పెట్టి ఏది బెస్ట్ అది ఇది అని ఒకటి ప్రోగ్రాము రేపు 22న వస్తుంది. దాంట్లో అదే మన సుహాసిని గారు, శ్రేయ గారు, హరీష్ శంకర్ డైరెక్టర్ వాళ్ళంతా వాళ్ళు 22న వస్తుంది. ఇంకా చూస్తాం. ఇంకా 2 సీజన్లు అయిపోయినాయి, చూద్దాం. ఇంకా ఏమేమి ఇప్పుడు ఒక్క డైలాగ్ ఏది ఇవ్వాలన్నది మనం ఆలోచించాలి. ఇట్ ఈస్ నాట్ ద ప్లాట్ఫామ్, బికాస్ అన్నీ మేము ఆలోచించాం కాబట్టి ఏం ఇవ్వాలి అది మన కరోనా టైం నుంచి స్టార్ట్ చేసాం. అలాగే ఒక సినిమా కూడా విడుదల చేసాం అప్పుడు డైరీ చేసి. ధైర్య సాహసాలతో కూడిన విషయం అది. ఒక అఖండ సినిమాని కరోనా ఉన్నప్పుడు ఆ సినిమాని ఏదైతే అది అయింది, మాకు ఎక్స్ట్రా షోలు లేవు, మాకు రేట్లు అవే పాత రేట్లు అట్లా రిలీజ్ చేసాం. అసలు జనం వస్తారా లేదా అని ఒక దీంట్లో రారనే. సో ధైర్య సాహసాలు అనేవి మా నాన్నగారు రామారావు గారు ఆయన ఇచ్చింది మాకు, ఆయన్ని ఫాలో అవడమే. అలాగే ఇటువంటి వినూత్నమైనవి కొత్త ముందు ఆలోచించి ఇక ముందు ఎలా డెవలప్ కాబోతుందని మనం ఒక రోడ్ మ్యాప్ ఎలా వేసుకుంటామో దాంట్లో భాగమే ఇవాళ ఈ వాల్యూ జోను, అవుట్లెట్ మాట. సో వాళ్ళందరినీ అభినందనలు తెలియజేస్తారు.